ఇదే లోగిలిలో చిన్న మందిరంలో ఆంజనేయ స్వామి రామభక్త హనుమాన్గా ముకుళిత హస్తాలతో భాసిల్లుతాడు. మరోవైపు సర్వకార్య జయప్రద గణపతి మందిరం ఉంటుంది. దీనికి చెంతనే అత్రి అనసూయ దంపతుల పుత్రుడు సాయిబాబా మూల స్వరూపుడైన దత్తాత్రేయ స్వామివారి విగ్రహం ప్రత్యేక మంటపంలో ఉంటుంది. ప్రత్యేక మంటపంలో నిర్మితమైన కట్టడంలో నందదీపం అఖండంగా వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. ఈ మందిరంలో ఈ దీప ప్రజ్వలన చేసిన నాటి నుండి నేటి వరకు అఖండంగా అవిరళంగా దివ్యకాంతుల్ని వెదజల్లుతోంది. ఈ మంటపానికి చేరువలోనే ఓంకార మంటపం ఉంటుంది. ఆ ఊ మా అనే శబ్దాల సమ్మేళనమైన ఈ ఓంకారం సృష్టిలోని వాక్కుకి మూలభూతం. అలాంటి దివ్యమైన భవ్యమైన ఓంకారానికి ప్రత్యేకంగా మంటపం నిర్మించి ఆరాధించడం బహుధా ప్రశంసనీయం. గూడూరు సాయి మందిరంలో నిత్యం 4 హారతులతో సాయి ఆరాధన కొనసాగుతుంది. ప్రతి గురువారం సామూహిక సాయి సత్యవ్రతాన్ని భక్తులు శ్రద్ధాసక్తులతో ఆచరిస్తారు. సాయికి సమర్పించే హారతుల్లో భక్తులు అసంఖ్యాకంగా పాల్గొని బృందగానంగా సాయి హారతుల్ని మధురంగా ఆలపిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. భారతి సాయి బాబా జీవ సౌఖ్యార్థదాత చరణ రజములలో మాకు చోటింతయివా నీ భక్తులముగా. భారతి సాయి బాబా కాముని దహించి ఆత్మస్థితిని పొంది తిరిగా ముముక్షు సజ్జనులపై కృప చూపేటి రంగా ఓ పాండురంగా. ఆరతి సాయి బాబా యద్భావన తద్భవముగా అనుభవమిచ్చేవు నీవు. తగినట్టు దయాఘన శక్తి చూపేవు నీవు చూపేవు నీవు. ఆరతి సాయి బాబా తలచగమీ నామం తొలగు చిత్తపు వ్యధలు నీ చేతల గాధములు. సాయి అనాథనాథ అనాథనాథ. ఆరతి సాయి బాబా కలియుగ అవతార
సగుణ పరబ్రహ్మ సాకార.